హలో ఎవ్రీవన్, వెల్కమ్ యూ ఆల్. దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 3 months తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో గత 3 months నుండి మేము ఒక కొత్త స్టూడియోని సెటప్ చేయడం జరిగింది. సో దానికోసం చాలా రకాలైనటువంటి వర్క్స్ జరగడం చేత స్టూడియో అవైలబిలిటీ లేకపోవడం చేత కొంత ఆలస్యం జరిగింది. సో అయినా కూడా రీసెంట్గా గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి, గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి, గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో ఈ పర్టికులర్ క్రమంలో చాలా రకాలైనటువంటి ఊహాగానాలు, చాలా రకాలైనటువంటి అనాలసిస్లు, చాలా రకాలైనటువంటి వాద ప్రతివాదాలు, చాలా రకాలైనటువంటి ఆర్తనాదాలు, ఆవేదనలు, కొంత సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో చాలామంది విద్యార్థులు మరి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, దీని కట్ ఆఫ్ ఎంత, నాకు ఏ పోస్ట్ వస్తుంది, నేను ఈ జోన్కు సంబంధించిన వాడిని, ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, సో నాకు పోస్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా. సో కొంతమంది ఏమో నాకు ఇక్కడ ఇన్ని మార్కులు వచ్చినాయి, ఎకానమీలో ఇన్ని మార్కులు వచ్చినాయి, సో థ్యాంక్ యూ, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నేను ఈ గ్రూప్ 1 కటాఫ్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఆ వీడియో ఎందుకు కటాఫ్ను నిర్ధారించలేకపోతున్నాం, అసలు కట్ ఆఫ్ ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నట్టుగా మార్కెట్లో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను ఇంకా గమనిస్తే నిజంగా ఈ పర్టికులర్ స్కోర్కి ఈ పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పగలిగే అవకాశం ఉందా అనేది ఒకసారి గమనిద్దాం. అయితే టీఎస్పీఎస్సీ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 మార్కులకు సంబంధించి జిఆర్ఎల్ అనేది ఇవ్వలేదు. ఇంకొక 20 days తర్వాత జిఆర్ఎల్ను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఎవరికి వారుగా తమ యొక్క మార్కులను మొత్తాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఇచ్చింది. ఈ తెలుసుకునేటటువంటి క్రమంలో వాళ్ళ వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటటువంటి అంశాన్ని కొంతమంది ఇన్స్టిట్యూట్స్ తోటి షేర్ చేసుకోవడం, కొంతమంది న్యూస్ పేపర్ తోటి, కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా తోటి, కొంతమంది వాళ్ళ యొక్క ఫ్యాకల్టీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరితోటి ఇప్పుడు నాతోటి షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి తెలియకపోవచ్చు, ఇంకొకరితోటి షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియకపోవచ్చు. చాలామంది 300 మంది శాంపిల్స్, 400 మంది శాంపిల్స్ని తీసుకొని ఈ శాంపిల్స్ ఆధారంగా అనాలిసిస్ చేయడం అనేది కూడా జరిగింది. కానీ ఒక వ్యక్తి మరి సెలెక్ట్ అవుతాడా కాదా, ఆ వ్యక్తి యొక్క కట్ ఆఫ్ ఎంత అనేటటువంటి అంశాలను నిర్ధారించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి తన యొక్క జోన్లో ఏ ప్లేస్లో ఉన్నాడు అనేటటువంటి అంశం తెలవాలి. తర్వాత తన యొక్క జోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పోస్టుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేటటువంటి అంశం తెలియాలి. దాంతోపాటుగా తన ఉన్నటువంటి జోన్ ఆర్ మల్టీ జోన్, ఎనీథింగ్, అది మల్టీ జోన్ పోస్ట్ అయితే మల్టీ జోన్, జోన్ అయితే జోన్, ఎట్లా ఏ ప్లేస్లో ఉన్నాడు అనేటటువంటి అంశం తెలవాలి. దాంతోపాటుగా ప్రిఫరెన్స్, దాంతోపాటుగా జెండర్ వైజ్గా కూడా తీసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. సో ఆ పర్టికులర్ జోన్లో ఎంతమంది మహిళలు ఏ ర్యాంకులు సాధించారో, దీంట్లో ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి అంశాలు, దాంతోపాటుగా అతను ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి, సో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఓపెన్లో పోస్టు సెలెక్ట్ చేసుకున్నాడా, లేదా తన కమ్యూనిటీలోనే సెలెక్ట్ చేసుకున్నాడా, మళ్ళీ ఈ కమ్యూనిటీలో ఆ జోన్లో కమ్యూనిటీలో ఏ ర్యాంక్ ఉంది అనేటటువంటి అంశం కూడా తెలియాలి. ఈ పర్టికులర్ అంశాలన్నీ తెలిసిన తర్వాత మాత్రమే ఈ వ్యక్తి మరి ఈ 563 పోస్టులలో ఉంటాడా ఉండడా అనేటటువంటి ఒక క్లారిటీ వస్తుంది. ఈ 563 పోస్టులలో ఉంటాడు అనేటటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు అతనికి ఏ పోస్ట్ వస్తుంది అనేటటువంటి అంశం మీద క్లారిటీ వస్తుంది. ఏ పోస్ట్ వస్తుంది అనేటటువంటి అంశం తర్వాత అతనికి ఎక్కడికి జాబ్ వస్తుంది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇన్ని అనాలసిస్లు జరగాలి అంటే ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేది ఉంటేనే సాధ్యమవుతుంది. మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, రెండో ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, 500 పైన వచ్చినటువంటి వాళ్ళకు కంపల్సరీ సెలక్షన్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏ పోస్ట్ వస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడే అనాలిసిస్ చేయలేము. ఎందుకంటే ఈనాడు లాంటి పేపర్లో 535 మార్కులు వచ్చినట్టుగా పేర్కొనడం జరిగింది తేజ అనేటటువంటి అమ్మాయికి అనుకుంటా. ఇంకొంతమందికి 510, 505 కూడా చెప్పడం జరిగింది. నాకు వచ్చినటువంటి దాంట్లలో కొంతమందికి 520, కొంతమందికి 515,
కొంతమందికి 525, ఇట్లా 500+ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ 450+ ఉన్నటువంటి వాళ్ళైతే చాలామంది ఉన్నారు. అట్లా చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాళ్ళకున్నటువంటి లిమిటెడ్ సమాచారంతో, ఇనాడిక్వసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఈ పోస్ట్ వస్తుంది, మీరు ఈ జోన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఛాయిసెస్ ఉండేటటువంటి అవకాశం ఉంది, ఇట్లా చాలా ఊహాగానాలతో అనాలిసిస్ చేస్తున్నారు. బట్ జిఆర్ఎల్ లేకుండా ఏ కట్ ఆఫ్ అనాలిసిస్ చేసినా కూడా ఈ పర్టికులర్ అంశాలన్నీ కూడా తెలియకుండా ఏ వ్యక్తికి ఏ పోస్ట్ వస్తుంది, ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని చెప్పడం రియల్గా ఇంపాసిబుల్. ఒకవేళ మీకు చెప్పిండు అంటే అదొక ఊహాగానం మాత్రమే, దాంట్లో ఎట్లాంటి ఖచ్చితత్వం లేదు. ఖచ్చితత్వం అనేది కరెక్ట్ అంటే అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. దాని తర్వాత మా ఇన్స్టిట్యూట్కి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, మా ఇన్స్టిట్యూట్కి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, మా ఇన్స్టిట్యూట్కి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప దాంట్లో రేపు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఎట్లాంటి ఉపయోగం లేదు. సో కొంతమందికి పోస్టులు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి మంచి పోస్ట్ రావచ్చు, ఇంకొంతమందికి అసలు నార్మల్ పోస్ట్ రావచ్చు. ఏదన్నా జరగనివ్వండి, మన ప్రయాణం ఆపేది లేదు. నెవర్ గివ్ అప్ అనేటటువంటి యాటిట్యూడ్ తోటి ఉండాలి. ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. ఈ ప్రిపరేషన్ వెనుక తీవ్రమైనటువంటి మానసిక క్షోభ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా ఇన్ని కష్టాల మధ్యలో కూడా మనం మన లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కడ కూడా గివప్ ఇవ్వద్దు. ఎందుకంటే కొంతమంది చాలా దగ్గరకు వచ్చి ఉద్యోగం రానటువంటి పరిస్థితుల్లో ఉంటారు, ఇంకొంతమంది ఇంకొంత కష్టపడితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఒక బ్యాచ్ అంతా వెళ్ళిపోతే నెక్స్ట్ లైన్లో మీరు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా వస్తారు, బట్ స్టిల్ మీకు హయ్యర్ ఛాయిసెస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటమి తర్వాత దగ్గరకు వచ్చి ఓడిపోవడం ఇవన్నీ కూడా జీర్ణించుకోవాలనేటువంటి అంశాలు. బట్ స్టిల్ మనం స్పోర్ట్ను స్పోర్టివ్గా తీసుకోవాలి, స్పోర్ట్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇండియా 10 మ్యాచ్లు గెలిచి వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయి ఉండొచ్చు, అంత మాత్రాన వాళ్ళు ఏం గివప్ చేయలే, క్రికెట్కి ఏం రిటైర్మెంట్ ప్రకటించలే, మళ్ళీ ఆడిరు, అద్భుతమైనటువంటి టోర్నమెంట్ గెలిచిరు, ఇప్పుడు మినీ వరల్డ్ కప్ గెలిచిరు. సో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మంచిగా రాసినటువంటి వాళ్ళకి గ్రూప్ 2 కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కట్ ఆఫ్ల పైన వస్తున్నటువంటి ఊహాగానాల మీద మీ యొక్క కెరియర్ని బిల్డప్ చేసుకోకండి. సో జిఆర్ఎల్ వస్తుంది, ఆగండి. ఆ జిఆర్ఎల్ను బేస్ చేసుకొని మీరు ఒక కట్ ఆఫ్ అంచనాకు రావచ్చు. అయితే టీఎస్పీఎస్సీ ఒక 2-3 రోజుల తర్వాత ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ క్లారిఫికేషన్ను బేస్ చేసుకొని కనుక ఒకసారి మనము పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి, మీరు ఈ క్లారిఫికేషన్ బేస్ చేసుకుంటే టాప్ 500కి సంబంధించినటువంటి డాటా తీసుకుందాం. మనం టాప్ 500కి సంబంధించినటువంటి డాటా కనుక తీసుకుంటే మేల్ 296, ఫీమేల్ 204 వచ్చింది. సో మేల్ 296, ఫీమేల్ 204 వచ్చినప్పుడు దీన్ని ఎట్లా తీస్తారు అని అంటే, జనరల్ కేటగిరీ అని ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు ఉమెన్కు ప్రత్యేకమైనటువంటి రోస్టర్ లేదు కాబట్టి జనరల్ కేటగిరీలో వాళ్ళ యొక్క ర్యాంకును మార్కులను బట్టి అది మెన్ అయినా ఉమెన్ అయినా వరుసగా వస్తుంది. నిన్న ఒక క్వశ్చన్ అడిగారు, సార్ ఎస్సీకి ఒకటే పోస్ట్ ఉంటే అది మేల్కి వెళ్తుందా ఉమెన్కి వెళ్తుందంటే, అది జనరల్ పోస్టు. జనరల్ పోస్ట్ అంటే ఏంది, మెన్ రావచ్చు ఉమెన్ రావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళకు వస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఉమెన్ కనుక కరెక్ట్ రిప్రజెంట్ కాకపోతే అప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే మేల్ 296, ఫీమేల్ 204 అంటే ఆల్మోస్ట్ మరి 40 to 45% ఆఫ్ ద ప్యారిటీ అనేది మెన్ అండ్ ఉమెన్ మధ్యలో ఉన్నది. దీంట్లో ఓసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు టాప్ 500లో 132 మెంబర్స్ ఉన్నారు. 132 మెంబర్స్ ఉన్నారు. సో ఓసీకి సంబంధించినటువంటి మొత్తం పోస్టులు కనుక చూసుకుంటే 209 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, ఇవన్నిటిని పక్కకెడితే ఓపెన్ కేటగిరీలో ఏ జోన్ అయినా సరే అన్ని జోన్లను కలుపుకొని 209 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో మరి మల్టీ జోన్ 1 ఎంతమంది ఉన్నారు, మల్టీ జోన్ 2 ఎంతమంది ఉన్నారు అనేటటువంటి అంశాలు తెలిసిన తర్వాత, దీంట్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనేటటువంటి అంశాలన్నీ తెలిసిన తర్వాత అప్పుడు ఓపెన్ కేటగిరీలో ఈ 132 మంది సెలెక్ట్ అవుతారా లేరా అనేటటువంటి అంశం మనకు స్పష్టత వస్తుంది. మళ్ళీ దీంట్లో ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వాళ్ళు 52 మంది ఉన్నారు టాప్ 50లో. వాళ్లకు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు దాదాపుగా
మరి 52 మంది ఉంటే వాళ్ళకు 42 పోస్టులు ఉన్నాయి. దీంట్లో కొంతమంది ఈ ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని చూసుకుంటే, బీసీ కమ్యూనిటీ వాళ్ళని చూసుకుంటే 228 మంది ఉన్నారు. దీంట్లో బీసీఏ బీసీడిఈ వరకు ఉంటారు. ఓకే, సో బీసీలకు సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకుంటే, సో 44, 37, 13, 22, 16, 11, 18, 22, 5, 6, 9, 132 పోస్టులు ఉన్నాయి మొత్తం బీసీలకు. 228 మంది ఉన్నారు. సో దెర్ ఈజ్ అ టఫ్ కాంపిటీషన్ అమాంగ్ ద బీసీ క్యాండిడేట్స్. సో 500 లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు 500 లోపు నీకు ర్యాంక్ వచ్చిందా రాలేదా అనేది జిఆర్ఎల్ వస్తేనే తెలుస్తుంది. సో 500 లోపు ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బీసీ కమ్యూనిటీ పోస్టులు కానీ, బీసీలలో కూడా మళ్ళీ టాప్ 50లో టాప్ 100లో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. బీసీలలో 48 మంది టాప్ 100లో ఉన్నారు. సో వాళ్ళు ఓపెన్ కేటగిరీ కనుక పోతే ఇంకొంతమంది బీసీలకు అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్సీ క్యాండిడేట్లు కనుక చూసుకుంటే టాప్ 500లో 50 మంది ఉన్నారు. సో ఎస్సీ పోస్టులు 93 ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఈ 50 మందిలో కూడా ఒక 3 టాప్ 100లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి పోయినా, ఓపెన్ కేటగిరీలో వాళ్ళు పోతారా లేదా, టీఎస్పీఎస్సీ డిస్క్రిషనరీగా అలకేట్ చేస్తుందా, వాళ్ళ యొక్క పోస్టుల ప్రిఫరెన్స్ బట్టి అనేది మనకు ముందు తెలుస్తుంది. సో ఎస్సీల నుండి 50 మంది సెలెక్ట్ అయ్యారంటే జిఆర్ఎల్ వచ్చిన తర్వాత టాప్ 1500, 2000లో ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్ కూడా ఏదో ఒక పోస్టును సెక్యూర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఎస్టీ క్యాండిడేట్లు టాప్ 500లో 38 మంది ఉంటే వాళ్లకు 52 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళది కూడా సేమ్. ఎస్టీ క్యాండిడేట్లు మొత్తం టాప్ 100లో 5 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి అక్కడ పోయిన తర్వాత 200లో ఉంటారు, 300లో ఉంటారు, 400లో ఉంటారు. సో మొత్తం జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ఎస్టీ క్యాండిడేట్లు కూడా అప్ టు 1500 to 2000 ర్యాంక్ వరకు వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఏదో ఒక పోస్టు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది. దీంట్లో ఓవరాల్గా 563 పోస్టులలో 33% ఉమెన్ ఖచ్చితంగా సెలెక్ట్ కాబడాలి. సో ఈ టాప్ 500లో వచ్చినటువంటి ఈ 204 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దిస్ ఈజ్ మోర్ దెన్ 33%. ఎస్ ఆర్ నో? సో 563లో 204 అనేది మోర్ దెన్ 33% కాబట్టి ఉమెన్ కేటగిరీలో మీకు ర్యాంక్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు టాప్ 500లో ఉంటేనే ఉమెన్ కేటగిరీలో మీకు ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది. సో ఇప్పుడున్నటువంటి డాటా ప్రకారం కనుక చూస్తే ఈ ఉమెన్కి టాప్ 500లో వచ్చినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అంటే టాప్ 500లో ఉండాలి. అయితే కమ్యూనిటీ వైజ్గా చూసినప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో కనుక టాప్ పొజిషన్లో ఉంటే కూడా వాళ్ళకు జనరల్ కేటగిరీలో సీట్ వస్తుంది తప్ప యాజ్ ఎ ఉమెన్గా రాకపోవచ్చు. బట్ జనరల్ కేటగిరీలో సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కమ్యూనిటీ చూసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు టాప్ 1500, 2000 ఉంటే కూడా పోస్ట్లో సెలెక్ట్ కావచ్చు. ఆ టాప్ 1500 and 2000లో ఉమెన్ ఉన్నా కూడా సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఈ పర్టికులర్ డాటాను బేస్ చేసుకొని మనం కొంతవరకు అనాలిసిస్ చేయొచ్చు తప్ప మళ్ళీ ఏ పోస్ట్ వస్తుంది అనేటటువంటి అంశాన్ని కొంతమంది క్యాండిడేట్లు వరకే చెప్పొచ్చు, మొత్తానికి చెప్పనికి లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి 480 మార్క్స్ వచ్చినాయి, మల్టీ జోన్ 1లో ఆయన బీసీ క్యాండిడేట్ అంటే కూడా చెప్పలేం. ఎందుకంటే ఆయన పైన ఎంతమంది, ఒకే నెంబర్ పైన 100 మంది కూడా ఉండేటటువంటి అవకాశం అనేది ఉన్నది. ఇప్పుడు ఈ బీసీ వాళ్ళకు వచ్చినటువంటి ఈ 228 మంది టాప్ 500లో వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఏ పర్టికులర్ మార్కులను పొంది ఉన్నారు అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ డాటాను ఉపయోగించి ఒక అనాలిసిస్కి రావడం అనేది కష్టమైనటువంటి పని. బట్ స్టిల్ మీరు టాప్ 100లో కనుక ఉంటే, టాప్ 300లో కనుక ఉంటే మరి మీ యొక్క కమ్యూనిటీని బట్టి మీరు ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది ఈ నెంబర్ల ద్వారా. తర్వాత మనకు టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి ఇంకొక డాటా కనుక పరిశీలిస్తే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 12,000 మంది రాస్తే తెలుగు మీడియం వాళ్ళు 7,829 మంది, ఉర్దూ మీడియం వాళ్ళు 9 మంది రాశారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? చాలామంది చాలా అద్భుతంగా
రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమో ఎక్కువ మంది ఉన్నారు, తెలుగు మీడియం వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మెయిన్స్ రాసినటువంటి వాళ్ళ దాంట్లో. మన ఈ తెలుగు స్టేట్స్, బట్ స్టిల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది రాశారు ఇంగ్లీష్ మీడియంలోనంటే, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్లు ఎక్కువ ఉండొచ్చు కదా అనేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇంగ్లీష్ మీడియంకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత మరి యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఒక దృక్పథం కూడా ఇక్కడ ఉండవచ్చు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే, తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళందరికీ చాలామందికి చాలా తక్కువ మార్కులు వచ్చాయనేటటువంటి ఆరోపణ ఉన్నది. ఎస్, నాకు చాలామంది చాలా బాధతోటి మెసేజ్ చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, సార్ నేను చాలా అద్భుతంగా రాశాను. తెలంగాణ మూమెంట్ అయితే ఇట్లా ఒక పెద్ద కాన్ఫిడెన్స్ తోటి ఉండేవాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు. ఎందుకంటే తెలుగు మీడియంలో అపారమైనటువంటి మెటీరియల్ ఉన్నది, వాళ్ళు తెలుగు మీడియంలో చాలా వ్యాసాలు చదివి ఉన్నారు. సో ఈ కాన్ఫిడెన్స్ తోటి మరి అనాలిసిస్ తోటి కూడా రాసేటటువంటి అద్భుత ప్రతిభా పాఠ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగు మీడియంలో ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నారు. సో వీఆర్ టాకింగ్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బాగా రాయలేదని అనట్లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అద్భుతంగా రాసి ఉండొచ్చు. బట్ వీఆర్ టేకింగ్ ఎ పర్టికులర్ స్పెసిఫిక్ ఫినామినన్ ఏంటి ఇక్కడ అంటే, తెలుగు మీడియం వాళ్ళు చాలా అద్భుతంగా రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను కరెక్షన్ చేసి చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈసారి ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగు మీడియం వాళ్ళకు 60లు 50లు 45లు 30 మార్కులు వచ్చినాయి. ఇక్కడ నాకు ఒక పేపర్ వచ్చింది, ఇది నిజమా కాదా అనేటటువంటి ప్రూఫ్ అయితే నేను తీసుకోలేదు. ఓకే, బట్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే జనరల్ ఎస్ఏలో ఈ వ్యక్తికి 11.5 మార్కులు వచ్చినాయి. మిగతా సబ్జెక్టులు చూసుకుంటే 69, 71, 97, ఎకానమీలో 84, 77 వచ్చినాయి. ఈ ఒక్క జనరల్ ఎస్సే అనేటటువంటి పేపర్ను మరి ఆయన కరెక్ట్ రాయలేదంటే, ఇంత బాగా రాసినటువంటి వ్యక్తి 71, 69, 97, 84, 77 మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి జనరల్ ఎస్సేలో కనీసం 50 మార్కులు వస్తాయి, కనీసం 50 మార్కులు వస్తాయి. అట్లాంటి 11.5 మార్కులు వేశారు అంటే ఖచ్చితంగా ఇక్కడ పేపర్ ఎవాల్యుయేషన్ యొక్క విశ్వసనీయత పైన డౌట్ వస్తుంది. నాకు ఇంకొక పేపర్ వచ్చింది రిజల్ట్స్, ఆయనకు 590 మార్క్స్ చూపిస్తుంది. మరి అది నిజమా ఫేకా, ఎవరు సృష్టించినారనేది పక్కన పెడితే 590 మార్క్స్ వచ్చేటటువంటి ఫినామినన్ లేనే లేదు. ఎస్ ఆర్ నో? సో చాలామందికి, ఇంకొక వ్యక్తికి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, ఆ వ్యక్తికి 47, 47, 47 వేశారంట. ఆల్రెడీ ఆయన యూపీఎస్సీ మెయిన్స్ రాసిండు, ఇంటర్వ్యూ కాడికి పోయిండు. ఇంకొక దాంట్లో 46, 45 వేసిరంట. వర్ణనాతీతం అన్నట్టు ఇట్లాంటి వ్యక్తుల యొక్క బాధ. కొంతమంది తెలుగులో తమ భావాన్ని చాలా బాగా వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి కూడా తెలుగులో రాయడం జరిగింది. కానీ ఈసారి ఎవాల్యుయేషన్లో జనరల్ ఎస్సే మరి ఏ రూల్స్ ప్రకారం చేశారు? జనరల్ ఎస్సేకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూపీఎస్సీ ఏదైతే పాటిస్తుందో గత 20 ఏళ్ళ నుండి యూపీఎస్సీలో జనరల్ ఎస్సేలో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క అన్ని స్క్రిప్ట్స్ కానీ, వాళ్ళు రాసినటువంటి టెస్ట్ సిరీస్లు కానీ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరివి గమనించినప్పుడు ఒక ప్యాటర్న్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ ప్యాటర్న్నే ప్రిపేర్ అయ్యి రాసినటువంటి వాళ్ళకి కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఈసారి చూసినాం. తర్వాత తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు, అనలిటికల్గా రాసినటువంటి వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చినాయి అనేటటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చాలామంది విద్యార్థులు మెసేజ్ చేసి పాపం ఏడుస్తున్నారు, ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది అనుకున్నా సార్, కానీ ఈసారి మరి నా బ్యాడ్ లక్ సార్ అంటారు. నేను బాగా రాయలేదు అనట్లేదు, నేను బాగా రాసిన సార్ బ్యాడ్ లక్ అంటారు. కొంతమందికి 15లో 16లు కూడా వచ్చినాయి జనరల్ ఎస్సేలో. మళ్ళీ తెలంగాణ మూమెంట్లో వాళ్ళకు 35, 40, 50లు వచ్చినాయి. మిగతా వాటిలో బాగున్నాయి. దీనివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయారు. సో దీని మీద టీఎస్పీఎస్సీ మరింత స్పష్టతనియాలి, తెలుగు మీడియం విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. మేము చాలాసార్లు ఇంతకుముందు ఒక డిమాండ్ పెట్టినాం, ఏంటి, ఇంగ్లీష్ను కంపల్సరీ సబ్జెక్ట్గా పెడుతున్నారు, ఇక్కడ తెలుగును ఎందుకు కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టొద్దు అనేటటువంటి ఒక డిమాండ్ను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇవి తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ఉద్యమం అంతా కూడా లోకల్ స్టేటస్ మీద నడిచినటువంటి ఉద్యమం ఇది. సో ఇక్కడ ముల్కీ అనేటటువంటి ఒక గొప్ప ఉద్యమం జరిగింది. 371D అనేటటువంటి ఒక ఆర్టికల్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి లోకల్ పీపుల్కి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. దానికోసం ఖచ్చితంగా
తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలి అనేటటువంటి డిమాండ్ను కూడా చాలామంది చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఖచ్చితంగా మా పరీక్షలన్నీ కూడా మరాఠీ మీడియంలోనే పెడతాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీకు తమిళం రాకుండా తమిళనాడులో ఉద్యోగం కొట్టడం అనేది ఇంపాసిబుల్, మలయాళం రాకుండా కేరళలో ఉద్యోగం కొట్టడం అనేది కూడా ఇంపాసిబుల్ ఫినామినన్. బట్ ఇక్కడ తెలుగు రాకుండా టాప్ మార్కులు కొట్టేటటువంటి అవకాశం ఓన్లీ తెలంగాణలోనే ఉన్నది. కాబట్టి ఈ తెలుగు మీడియం విద్యార్థుల వైపుగా సానుకూల దృక్పథంతో బోర్డు ఆలోచించాలి, మరియు టీజీపీఎస్సీ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే ఉన్నది. సో ఈ ఉద్యమం ఉధృతం కాకముందే వీళ్ళందరూ కూడా రకరకాల ఆరోపణలు చేయకముందే గవర్నమెంట్ మరియు టీజీపీఎస్సీ ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది. మీరు మొన్న ఇచ్చినటువంటి ఆ నోటులో ఎట్లాంటి స్పష్టత కూడా లేదు, కాబట్టి స్పష్టత ఇవ్వాలి. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను డిస్కస్ చేసేది ఏంటి అంటే, హైయెస్ట్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ హైయెస్ట్ మార్క్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ హైయెస్ట్ మార్కులు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా మనకు పేపర్ 4 ఎకానమీలో హైయెస్ట్ మార్కులు 113.5 మార్కులు వచ్చినాయి 150కి. నేను చాలాసార్లు చెప్పాను, గ్రూప్ 2 మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎట్లాంటి డిస్క్రిప్షన్ ప్రాక్టీస్ చేయకుండా ఎకానమీ రాసినటువంటి వ్యక్తులకి కూడా మోర్ దెన్ 85, 90, 95 మార్క్స్ కూడా చాలామందికి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే, ఇది టెక్నికల్ సబ్జెక్టు. టెక్నికల్ సబ్జెక్ట్ అంటే మీకు వచ్చినటువంటి ప్రశ్నకు దాన్ని రిలవెంట్ టెక్నికల్ టర్మినాలజీని వాడి కనుక రాస్తే చాలా అద్భుతమైనటువంటి మార్క్స్ పొందేటటువంటి అవకాశం అనేది ఉన్నది. రెండవది, ఈ ఎకానమీ అంటే చాలామంది భయపడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దాని మూలంగా చాలామంది ఎకానమీ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బేసిక్ నుండి మొదలుకుంటే లేటెస్ట్ అంశాల వరకు కూడా చాలా బాగా చదివారు. అండ్ తెలంగాణ ఎకానమీ చాలా ఈజీగా రాసేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలనే ఇవ్వడం జరిగింది. సో ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ కూడా అదే రకంగా రావడం జరిగింది. కాబట్టి ఎకానమీలో హైయెస్ట్ వచ్చినాయి. ఇప్పటికైనా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ ఈ ఎకానమీ మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనం ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇది గమనించండి, తెలంగాణ ఉద్యమం అనేది అందరికీ కొట్టిన పిండి, కానీ తెలంగాణ ఉద్యమంలో 100 మార్కులు మాత్రమే హైయెస్ట్ వచ్చినాయి. హైయెస్టే 100 అంటే యావరేజ్ స్కోరు 80-85లో ఉంటుంది. కొంతమందికి 60-70 కూడా వచ్చినాయి. చాలామంది 60-70 వచ్చినటువంటి వ్యక్తులందరికీ కనుక తెలంగాణ ఉద్యమంలో ఇంకొక 15 to 20 మార్క్స్ యాడ్ అయ్యి కనుక ఉంటే, మోస్ట్లీ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 480, 490, 500+ స్కోర్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉండేది. సో అది తెలుగు మీడియం విద్యార్థులు ఇక్కడ కొంత నష్టపోయినటువంటి సందర్భాన్ని చూడొచ్చు. అండ్ మనకు మిగతా సబ్జెక్టులన్నీ కూడా చూస్తే అన్నీ 100, 96, 97 మధ్యలోనే ఉన్నాయి. బట్ ఒక్క ఎకానమీలో మాత్రమే దాదాపుగా 10 మార్కుల డిఫరెన్స్ ఉన్నది. సో ఎకానమీ ఒక చేంజింగ్ ఫ్యాక్టర్ అయింది. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా సరే, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లో దాదాపుగా 563 పోస్టులు, 783 పోస్టులు, ఇది అరౌండ్ 1300 చిల్లర ఉన్నాయి. అంటే మొత్తం కలిపితే లెస్ దెన్ 3000 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు మెన్, ఉమెన్ అన్ని జోన్లు, అన్ని కమ్యూనిటీలు కలిపి 3000 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. కానీ ఈ పరీక్షలన్నీ కలిపి రాసింది ఎంతమంది అంటే మోర్ దెన్ 10 లక్షల మంది ఉన్నారు. సో దీంట్లో కొంతమంది సిడిపిఓ జాబ్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏఈ జాబ్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాల జాబ్లు అవన్నీ లెక్క పెట్టుకుని అవి 500 కంటే ఎక్కువ ఉండవు. అన్నీ కలిపితేనే 3000 మందికి జాబ్లు వచ్చినాయి. ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకా చిన్న చిన్న ఇప్పుడు ఏవైతే ఉంటాయో డిఎస్సి కానీ, దాంట్లో ఒక ఎక్కువ మందికి జాబ్లు వచ్చే అవకాశం ఉంది. బట్ గ్రూప్స్ ప్రకారంగా చూస్తే మాత్రం 3000 మంది. మరి మిగతా ఇన్ని లక్షల మంది ఎక్కడ పోవాలి అని అంటే, కొంతమంది మళ్ళీ చదవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి పోయినటువంటి వాళ్ళ బాధ మాత్రం చాలా కష్టం. సో చాలామంది ఇక్కడనే డ్రాప్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది గివప్ చేస్తారు, ఇక మనతోటి కాదు అని. ఎందుకంటే వాళ్ళకు రకరకాల పరిస్థితులు, కొంతమంది ఫ్యామిలీ మొత్తాన్ని మోసి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది హోమ్ మేకర్స్ ఉన్నారు, కొంతమంది హైదరాబాద్కి వచ్చి మరి ఎంత పేదరికం ఉన్నా కూడా ఖర్చు పెట్టి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి సో చాలామందికి ఇలాగే కొనసాగించడం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇంకొంతమంది ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో అయినా సరే ఖచ్చితంగా జాబ్ కొట్టాలనేటటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు ఉంటారు.
కొంతమంది గ్రూప్ 1 కొట్టాలని గ్రూప్ 2 మాత్రమే జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 కొట్టాలని గ్రూప్ 3 మాత్రమే జాబ్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మళ్ళీ ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది ఆల్రెడీ ఉద్యోగాలలో స్థిరపడి ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానీ, తహసీల్దారులు కానీ, ఎస్ఐలు చాలామంది కూడా మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగాలను కొట్టినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. సో ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఎన్ని రకాలుగా మనం పర్సనల్గా మన కష్టాలన్నీ బయట వేసుకున్నా కూడా అల్టిమేట్గా ఈ సమాజం విజయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. 1, 2, 3, 10 ర్యాంకులను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు 2016లో గ్రూప్ 1 ర్యాంకర్ ఎవరు అంటే మనం చెప్పలేం. మనం 2016లో గ్రూప్ 1 ర్యాంకర్ ఎవరంటే మనం చెప్పలేం. ఫస్ట్ ర్యాంకర్ని కూడా చెప్పలేం. 2020లో యూపీఎస్సీ టాపర్ ఎవరంటే మనం టక్కున చెప్పలేం. సమాజం మర్చిపోతూనే ఉంటుంది. ఇది కూడా ఒక సందర్భము. అడుగుతారు మీ పక్కన వాళ్ళు, ఇంకా జాబ్ వచ్చిందా రాలేదా, మన ఇంటోళ్ళు కూడా అడుగుతారు వస్తుందా రాలేదా అంటే ఇంకొకటి చేయడమే. ఏదైనా కూడా స్పోర్ట్ కూడా అంతే. ఒలింపిక్స్లో ఒక 10 సెకండ్ల కాలానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఉంటుంది, 100 మీటర్స్ రన్నింగ్. దానికోసం 10 ఏళ్ళు ప్రిపేర్ అవుతారు. ఆ ఒక్క క్షణంలో, ఆ ఒక్క రోజు ఆ వ్యక్తికి కొంచెం ఏదైనా అసౌకర్యం అయిందంటే ఆ పోటీ నుండి తప్పుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. బట్ మళ్ళీ నెక్స్ట్ పోటీకి 4 ఏళ్ళకి ఒక్కసారి ఒలింపిక్స్ వస్తే 10 సెకండ్ల కాలానికి సంబంధించినటువంటి పోటీ కోసము 10 ఏళ్ళు 15 ఏళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. నెవర్ గివ్ అప్ అనేటటువంటి యాటిట్యూడ్ ఉండాలి. మన మలావత్ పూర్ణ తెలుసు కదా. మలావత్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కుతున్నటువంటి క్రమంలో ఆమె పక్కన చాలా శవాలు ఉండే. ఆమె అక్కడికే భయపడి రావచ్చు, బట్ ఆమె గివప్ చేయకుండా ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పి ఈరోజు గ్రూప్ 1లో కూడా ఆమె పైన ప్రశ్నలు వచ్చేటటువంటి స్థాయికి ఒక గిరిజన గ్రామం నుండి వచ్చెక్కింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మీరు ఈ గుండెను బాగా ధైర్యంగా పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక నిరంతర ప్రయాణము. గమ్యం ఏమి ఇంపార్టెంట్ కాదు. మీకు జాబ్ వస్తుంది, ఇమ్మీడియట్గా జాబ్లోకి ఎక్కిపోతారు. దాని తర్వాత రోజు నుండి మళ్ళీ సాధారణ ప్రక్రియ, జీతం వస్తుంది, కొంత హోదా ఉంటుంది, అంతే. కానీ ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఉద్యోగాన్ని కొట్టాలి అనేటటువంటి ప్రయాణమే చాలా ముఖ్యము. దీంట్లో కష్టాలు వస్తాయి, లీకేజీలు వస్తాయి, పోస్ట్పోన్మెంట్లు వస్తాయి, పైసలు ఉండవు, ప్రిపరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, 4 రోజులు చదివిన తర్వాత బోర్ వస్తుంది, చికాకులు వేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, బాధ వేస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి పరిణామక్రమాలు జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ వీటన్నిటిలో నుండి వచ్చి ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళకు నిజంగా కంగ్రాచులేషన్స్. బట్ ఎవరైతే దగ్గరకు వచ్చి ఆగిపోయారో మళ్ళీ రీస్టార్ట్ చేయండి. మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ను ఇప్పుడే కొనసాగించండి. ఎందుకంటే నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత టైం లేదు సార్ అంటారు. నోటిఫికేషన్లకు 1 నెల ముందు చదవమంటే టెన్షన్ అవుతుంది, నాకు చదవబుద్ధి అయితే లేదు, ఏది పైకి ఎక్కట్లేదంటారు. అప్పుడు పోస్ట్ ఫోన్లు, ఆ ఫోన్లు, ఈ ఫోన్లు, ఆ డాటా, ఈ డాటా, ఏది గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఒక గందరగోళ పరిస్థితి, ప్రెజరైజ్ అయిపోతారు. కాబట్టి కొంత టైం ఉన్నది మీకు. ఇప్పటి నుండే మొదలు పెట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయినా కూడా మిమ్మల్ని విజయం వరిస్తుంది. సో మనం ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో రెగ్యులర్గా మనం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పైన కూడా ఒక అనాలిసిస్ చేస్తాను నేను. కమ్యూనిటీ వైజ్, జోనల్ వైజ్ ఎవరెవరు టాపర్లు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ క్యాండిడేట్లు ఉన్నారు, ఎంతమంది బీసీ క్యాండిడేట్లు ఉన్నారు, ఎవరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి అంశాలు కూడా మనం గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మీద కూడా చేద్దాం. సో రెగ్యులర్గా ఇప్పటి నుండి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మన ఇన్స్టిట్యూట్ నుండి ఒక అద్భుతమైనటువంటి గైడెన్స్ అయితే మీకు అందుతుంది. సో మీ అందరూ కూడా మాతో ఉన్నందుకు సో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.